ఝాన్సీ స్పీకింగ్. నేను ఎప్పుడైనా సరే ఎక్కడికి వచ్చినా మా ఊర్లో గుళ్ళు దాటేటు బాగునమ్మా. ఫస్ట్ అది విఘ్నేశ్వరుని చూపించమ్మా. విఘ్నేశ్వరుడు ఇట్లా, తిరుపతం తల్లి, గోపయ్య స్వామి, ఇక్కడ అమ్మవారమ్మ. చూడండి, నేను ఎప్పుడైనా సరే ఈ గుళ్ళు దాటి వెళ్ళనమ్మ. ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి దేవుడికి దండం పెట్టుకొని వెళ్తా. బయట నాగేశ్వర స్వామి మా తిరుపతి తల్లి గుడి పక్కనే శివాలయం గుడి అమ్మ. మళ్ళీ ఈ గుడిలోకి వచ్చాను. ఆ శివయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానమ్మా. చూపించమ్మా శివయ్యని. ఓం నమ శివాయ, నమ శివాయ. అందరినీ మంచి మనుషులుగా భావించి వాళ్ళకి అందరినీ మంచి మనుషులు చేయ్యా. ఎటువంటి చెడు ఆలోచనలు కలగని బాబు. ఓకే, చూపించు శివయ్యని. ఓం నమ శివాయ. సాయిబాబా గుడికి వచ్చానమ్మా మా ఊళ్ళో. ఆ సాయిబాబా ఆశీస్సులు మీకు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా దత్తాత్రేయుని చూపించాను కాబట్టి మంత్రులను చూపించు. దత్తాత్రేయుని చూడండి. చక్కగా మీ పిల్లలందరికీ చదువులు రావాలి, మీకు కూడా జ్ఞాపక శక్తి ఉండాలని కోరుకుంటూ ఎడ్లపల్లి ఝాన్సీ లక్ష్మి సాయిబాబా గుడి నుంచి ఇక వెళ్తున్నానమ్మా. ఓకే, ఉండమ్మా ఇట్లా. సాయిరామ్ 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 సాదా. నైట్ అన్న అయ్యింది, అందరు వెళ్ళినాక వచ్చింది. చివరిగా అద్దెంకమ్మ తల్లి గుడికి వచ్చానమ్మా. చూపించు అద్దెంకమ్మ తల్లి. అద్దెంకమ్మ తల్లి గుడి అంటే 11:30 అయిందమ్మా. ఇక గుళ్ళన్నీ తిరిగి వచ్చేసరికి మీ యొక్క అద్దెంకమ్మ తల్లి దీవెనలో, మీకు అద్దెంకమ్మ తల్లి దీవెనలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ అందరికీ మనసారా నేను ఆ తల్లిని కోరుకున్నా. మా వాళ్ళు అందరు బాగుండాలి. అమ్మ పార్వతి తల్లి అమ్మ, ఈరోజు నీ దగ్గర కూర్చొని ఒక మంచి వీడియో చేస్తున్నానమ్మా. అదేంటంటే, నా చిన్నప్పుడు అల్లరి పిల్లగా పెరిగిన నేను నా పెళ్ళైనాక ఎన్నో కష్టాలు పడ్డానమ్మా. అయినా కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినా నా భర్త లేకపోయినా 2 పిల్లల్ని కష్టపడి చదివించుకున్నానమ్మా. కానీ జీవితంలో ఏదో ఒక మనశ్శాంతి ఉండాలని చెప్పి నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చానమ్మా. నేనే తప్పు చేయలేదు తల్లి. కానీ జీవితంలో శత్రువులు ఉండకూడదు. కొంతమంది శత్రువులు ఉండి నా వీడియోలకు ఆటంకం కలుగుతా ఏదో ఒకటి అంటుంటున్నారు. ఏంది ఈ వీడియోలని నా మనసాక్షిగా చెప్తున్నానమ్మా. ఈ ఛానల్ నేను రన్ అయితే తప్పకుండా భర్త లేని ఆడగూతురైనా సరే ఎన్ని ఇబ్బందులు పడిద్దో నాకు తెలుసమ్మా. వాళ్ళకి నేను సపోర్ట్గా ఉండాలి. దానికి నీ యొక్క ఆశీర్వాదం కావాలి తల్లి. ఓకే అమ్మా పార్వతీదేవి, నన్ను ఆశీర్వదించమ్మా. మా పార్వతి తల్లి అమ్మ, ఆఖరిగా నాదొక్కటే మాట. ప్రతి కుటుంబం అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతోటి, పిల్ల పాపలతోటి, వాళ్ళ చదువులు కూడా ఎంతో బాగా చదువుకొని అభివృద్ధిలో చెందాలని నేను కోరుకుంటూ మీరు కూడా ఆశీర్వదించాలని అడుగుతున్నానమ్మా. జై పార్వతి అమ్మవారికి జై, శివయ్యకి జై. ఓకే అమ్మా, ఈ ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. కొంతమంది అంటున్నారంట గుడికి వెళ్ళేది వీడియోలు తీయటానికని. కాదమ్మా, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పూజలు చేస్తూనే ఉండేదాన్ని. కానీ నేను కూడా గుడికి వెళ్తూ మీకు కూడా ఆ దేవుళ్ళ దర్శనం బాగుంటే మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నానమ్మా. అంతేగాని మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకే, గుళ్ళు చూపించటం అంటే మాటలు కాదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకొని మాకెందుకు ఒకళ్ళ గురించి అనేవాళ్ళు చాలామంది ఉండాలి. కానీ నేను అలా అనుకోవట్లేదు. నేను బాగుపడాలి, మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నానమ్మా. అంతే. శివయ్య దర్శనం చేసుకోండి.